హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము టీజీ టెట్ పేపర్ 1కి సంబంధించి జనవరి 10వ తారీఖు జరిగినటువంటి ఎగ్జామినేషన్కి సంబంధించిన మ్యాథమెటిక్స్ పేపర్ 1లో ఉన్నటువంటి బిట్స్ అయితే సాల్వ్ చేద్దాము. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అమ్మ. సో క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాము. బై సెల్లింగ్ ఏ బుక్ for 551 rupees, a shopkeeper gains 16%. To gain 20%, selling price of the book should be అన్నాడు. 551 రూపాయలకి అమ్మాడు. అమ్మడం ద్వారా అతనికి 16% లాభం వచ్చింది. అయితే 20% లాభం రావాలంటే అతను ఆ పుస్తకాన్ని ఎంతకు అమ్మాలన్నాడు. జాగ్రత్తగా చూడండి. 551 రూపాయలకే అమ్మాడు అన్నాడు కాబట్టి ఇది సెల్లింగ్ ప్రైస్, అమ్మకపు వెల అనుకుందాము. సో సెల్లింగ్ ప్రైస్ 551 రూపాయలు అయినప్పుడు అతనికి వచ్చిన లాభం ఎంత అంటే 116 రూపాయలు వచ్చింది. అయితే మనకి 120 రూపాయల లాభం రావాలి. 20% అంటే అంతే కదా, అంటే కాస్ట్ ప్రైజ్ని 100 అనుకుందాం. కాస్ట్ ప్రైజ్ని 100 అనుకుందాం. సో 16% లాభం వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ 116 రూపాయలు అవుతుంది. అయితే ఈ సెల్లింగ్ ప్రైస్ 120 రూపాయలు రావాలంట. 120 రూపాయలు సెల్లింగ్ ప్రైస్ రావాలి అంటే అతను ఎంతకు అమ్మాలి? సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సింపుల్గా మనకు కావాల్సిన క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత వస్తుందమ్మా? మనకు కావాల్సిన వాల్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 551 into 120 divided by 116. సో 551 అనేది 29వ టేబుల్లో పోతుందమ్మా. 29 into 19 into 120 డివైడెడ్ బై మనకి 116 కూడా మనకి 29లో పోతుంది. 29 ఇంటూ 4 సార్లు పోతుందమ్మా. కాబట్టి ఈ 29 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 4 ఇందులో 3 టైమ్స్ పోతుంది, అంటే ఇక్కడ 30 మిగులుతుంది. 30 ఇంటూ 19 అంటే 19 మూల 57 కదా, 570 రూపాయలు అవుతుంది. కాబట్టి 20% లాభం రావాలంటే అతను ఏం చేయాలమ్మా? 570 రూపాయలకు అమ్మాలి. సో ఇక్కడ మనం ఆన్సర్ కూడా చూడండి, 570 వచ్చింది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ జతపరచమన్నాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చి మనల్ని జతపరచమని అడుగుతున్నాడు. సంపూర్ణ కోణము అంటే కంప్లీట్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్ పరావర్తన కోణము, అధిక కోణము అబ్ట్యూస్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్ సరళ కోణము. జాగ్రత్తగా చూడాలి. మనకు ఒక్కొక్కటి విలువలు ఎంతెంత అనేది తెలిస్తే మనకు కంప్లీట్ యాంగిల్ అంటే ఎంతమ్మా? 360 డిగ్రీలు, అంటే సంపూర్ణంగా ఉంటుంది, అంటే వృత్తం కాబట్టి దాన్ని కంప్లీట్ యాంగిల్ అంటాం, అంటే 360 డిగ్రీలు అనమాట. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఎంతమ్మా? 180 డిగ్రీల నుంచి 360 డిగ్రీల మధ్య ఉంటుంది. రిఫ్లెక్స్ యాంగిల్ అనేది 180 డిగ్రీల నుంచి 360 డిగ్రీల మధ్య ఉంటుంది. అబ్ట్యూస్ యాంగిల్ అధిక కోణము అంటే 90 డిగ్రీల నుంచి 180 డిగ్రీల మధ్య ఉంటుందమ్మా. స్ట్రైట్ యాంగిల్ అంటే సరళ కోణం అంటే ఇదే కదా, అంటే ఎంతమ్మా? సరళ రేఖ మీద కోణం కదా, 180 డిగ్రీలు. కాబట్టి ఇక్కడ డి అంటే మనకి 2 వస్తుందమ్మా. డి అంటే 2 వస్తుంది. సి అంటే ఎంత వస్తుంది? 4 వస్తుంది. రిఫ్లెక్స్ యాంగిల్ ఎక్కడ ఇచ్చాడమ్మా? 1. బి అంటే 1 వస్తుంది. బి అంటే 1 వస్తుంది. కంప్లీట్ యాంగిల్ ఏ అంటే ఎంత? 360 డిగ్రీలు. అంటే ఏ మనకు ఆన్సర్ ఎంత అవుతుంది? ఏ 3 అవ్వాలి, బి 1 అవ్వాలి, సి ఎంత రావాలి? 4 రావాలి, డి ఏమో 2 రావాలి. A3, B1,
C4D2 కావాలమ్మా. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. సో, అది ఎక్కడుందో చూస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి. A3B1 C4D2 మనం అనుకున్నదే కదా! సో, అది మనకు ఆన్సర్ అన్నమాట. తర్వాత క్వెషన్ చూడండి. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ఇంటిజర్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో, ఇంటిజర్స్‌కి సంబంధించి అంటే పూర్ణ సంఖ్యలకు సంబంధించి సరైన వాక్య రాయమంటున్నాడు. ఎవ్రీ నెగెటివ్ ఇంటిజర్ ఈజ్ లెస్ థాన్ 0. ఎవ్రీ నెగెటివ్ ఇంటిజర్ ఈజ్ లెస్ థాన్ 0. అంటే నెగెటివ్ ఇంటిజర్ లెస్ థాన్ 0నే ఉంటది కదమ్మా! అంటే -a ఈజ్ లెస్ థాన్ 0నే ఉంటది కదా! కాబట్టి స్టేట్మెంట్ ఏ మనకి కరెక్ట్, సత్యము. -12 ఈజ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ -10 ఆన్ ద నంబర్ లైన్. నంబర్ లైన్ గనక మనం తీసుకుంటే ఇది 0 అనుకుందాం అమ్మ. ఇక్కడ -1 ఉంటుంది. ఇక్కడ -2 ఉంటుంది. అలా మనం రాసుకుంటూ వెళ్తే -10 తర్వాత -12 వస్తుంది. అంటే ముందు -10 ఉంటది. తర్వాత -12 వస్తుంది. అంటే ఏ వైపు ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఉంది. ఎడమ వైపు ఉంది. అంతేగాని ఇక్కడ ఏమిచ్చాడు? కుడి వైపున అని ఇచ్చాడు. రైట్ సైడ్ అని ఇచ్చాడు. రైట్ సైడ్ అని ఎప్పుడైతే ఇచ్చాడో ఈ బి స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్ ద యావరేజ్ లో టెంపరేచర్ ఇన్ లద్దాఖ్ డ్యూరింగ్ డిసెంబర్ ఈజ్ 14 degrees బిలో 0 రిప్రజెంట్స్ నెగెటివ్ టెంపరేచర్. సో, ఇక్కడ చూడండమ్మా. డిసెంబర్ నెలలో అత్యల్ప ఉష్ణోగ్రత 0 కన్నా 14 డిగ్రీలు తక్కువ అంటే -14 అనే కదా! -14 degrees అనే కదా! -14 degrees అనేది రుణ సంఖ్యే కదా! కాబట్టి సి కూడా కరెక్ట్. కాబట్టి మనకి ఏవి కరెక్ట్ అవుతాయంటే ఏ మరియు సి కరెక్ట్ అవుతాయి. సో, ఏ మరియు సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో, ఇక్కడ ఆప్షన్స్ కూడా అదే చూడండి. ఏ మరియు సి అని ఇచ్చాడు. అదే కరెక్ట్ ఆన్సర్ మనకి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్‌ప్రెషన్ ఇక్కడ ఎంతమ్మా? 3 + 1 4 ఉంది. ఇక్కడ 5 ఉంది. ఇక్కడ 6 ఉంది. ఇక్కడ 5, ఇక్కడ 6, ఇక్కడ 4 ఉంది. సో, డిగ్రీ ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో, పి అంట. సో, పి డిగ్రీ అయితే అంటే పి ఈజ్ ఈక్వల్ టు మనకి 6 వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడు? మనల్ని కనుక్కోమని యాక్చువల్ డిగ్రీ అడగలే. p టు ద పవర్ ఆఫ్ p -2 కనుక్కోమన్నాడు. p టు ద పవర్ ఆఫ్ p అంటే 6 పవర్ 6 -2 అంటే 6 పవర్ 4 అంటే 6 × 6 × 6 × 6 ఇది మనం చేయాల్సింది. సో, మనకు తెలిసి 6 × 6 ఎంతమ్మా? 36 కదా! సో, 36 × 36 1296 అవుతుంది. 1296. సో, ఆప్షన్ 1 మనకది రైట్ ఆన్సర్ అవుతుంది. సింపుల్ క్వెషన్. మనకు డిగ్రీ ఆఫ్ పాలినామియల్ తెలిస్తే అవి ఇచ్చిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం. నెక్స్ట్ ఈ క్వెషన్ చూడండి. A number is decreased by 15% becomes 782 then the number is. సో, ఒక సంఖ్యని మనం x అనుకుందాం. జాగ్రత్తగా రాయండి. వాడు ఏదైతే ఇచ్చాడో మనం అదే రాయాలి చూడండి. ఒక సంఖ్యను 15% తగ్గించడం. 15% అని ఎప్పుడన్నా అన్నాడో 100 రాసుకోవాలి. 15x/100 అంటే xలోంచి 15% అంటే ఇంతే కదా! 15x/100 తగ్గిస్తే ఏమైందంట? 782 అయింది. అయినచో x విలువ ఎంత అంటున్నాడు. సో, ఎంత అవుతుంది? x - 15x/100 అంటే 85x. ఎల్‌సిఎం తీసుకుంటే 85x/100 = 782. సో, 5లో ఇది 17 సార్లు పోతుంది. ఇది 20 సార్లు పోతుందమ్మా. 5లో ఇది 17 సార్లు, ఇది 20 సార్లు పోతుంది. సో, మనకి x కావాలి కాబట్టి x = 782 × 20 / 17 ఇది మనకొచ్చింది. సో, 782 అంటే మనకు చూడండి 17 టేబుల్ పోతుందేమో ఒక్కసారి చెక్ చేయండి. 782 మనకి 17 టేబుల్‌లో గనక పోతే డైరెక్ట్‌గా మనకి
ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. 17 టేబుల్‌లో మనకి ఎన్ని సార్లు పోతుందంటే 46 సార్లు పోతుంది. ఒకసారి చెక్ చేయండి మీరు కూడా. 17 టేబుల్‌లో ఎన్ని సార్లు పోతుందంటే 46 టైమ్స్ పోతుంది. 46 రెండ్లు 92 కదా! 920. ఆన్సర్ ఎంత అవుతుంది? అక్కడ కూడా ఆన్సర్ అదే ఇచ్చాడు 920. సో, 920 మనకి ఆన్సర్ వస్తుందమ్మ. సో, దీంట్లో మెయిన్‌గా ఈ ఫార్ములాని మనం రాసుకోవడం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇచ్చిన ప్రాబ్లమ్‌ని ఎక్స్‌ప్రెషన్ ఇది గనక రాసుకోగలిగితే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ప్రశ్న చూడండి. ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్. భారత సాంఖ్యాక శాస్త్ర పితామహుడు ఎవరని అడుగుతున్నాడు. యూక్లిడ్ కాదు. శ్రీనివాస రామానుజం అనేది శ్రీనివాస రామానుజన్ నెంబర్ కనుక్కున్నాడు. మహాబెల్నోస్. కాప్రేకర్ కూడా కాప్రేకర్ నెంబర్ కనుక్కున్నాడమ్మ. సో, ఆల్రెడీ ఆన్సర్ ఉంది ఇక్కడ ఆప్షన్ 3. సో, పీసీ మహలానబీస్ అనే ఆయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అని అంటాం. సో, ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత నెంబర్ ఆఫ్ డిఫరెంట్ రెక్టాంగిల్స్ కెన్ బి డ్రాన్ విత్ పెరిమీటర్ ఆఫ్ 36 సెంటీమీటర్స్. సో, పెరిమీటర్ అంటే చుట్టుకొలత 36 సెంటీమీటర్లు అయ్యే విధంగా వేరు వేరు పొడవులు వెడల్పులుగా గల పూర్ణ సంఖ్యలను దీర్ఘచతురస్రాలను ఎన్నిటిని గీయవచ్చు అని అంటున్నాడమ్మ. సో, ఇక్కడ మనకి యాక్చువల్‌గా దీర్ఘచతురస్రం చుట్టుకొలత అడగట్లే, వైశాల్యము అడగట్లే. అడగకుండా ఏం అడుగుతున్నాడు? ఒక దీర్ఘచతురస్రం ఇచ్చి, దాని చుట్టుకొలత ఇచ్చి, దానితోటి ఎన్ని రకాల కాంబినేషన్స్ మనం గీయొచ్చు అని అడుగుతున్నాడు. సో, ఇక్కడ మనకి చుట్టుకొలత అనగానే మనకి సూత్రం ఏంటి? పెరిమీటర్. పెరిమీటర్‌కి మనందరికీ ఫార్ములా తెలుసు. ఏంటి పెరిమీటర్? పెరిమీటర్‌కి ఫార్ములా ఏంటమ్మా? దీర్ఘచతురస్రానికి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి? 36 సెంటీమీటర్లు ఇచ్చాడు. అప్పుడు ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇది ఇందులో 2 సార్లు పోతుంది కదా! 18 సార్లు పోతుంది. సో, ఎల్ ప్లస్ బి అనేది మనకి ఎంత అయిందమ్మా? 18 అయింది. సో, ఎల్ ప్లస్ బి ఎప్పుడైతే 18 అయిందో మనకి డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తాయి. ఏం కాంబినేషన్స్ వస్తాయి? ఇక్కడ ఎల్ వేసుకోండి, ఇక్కడ బి వేసుకోండి. దీర్ఘచతురస్రం అనగానే ఎల్ ఎప్పుడూ కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి ఉండాలి. అది మన మైండ్‌లో పెట్టుకోవాలి మనం. ఎల్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. అంటే ఎల్ అనేది బితో సమానంగా అయినా ఉండాలి, బి కంటే ఎక్కువగా ఉండాలి. అలాంటి కాంబినేషన్ మనం వేసుకోవాలి. సో, 18 రావాలి అంటే ఎల్ 17 బి 1 ఉండొచ్చు. ఎల్ 16 బి 2 ఉండొచ్చు. 15 3, 14 4, 13 5. సో, ఎన్ని కాంబినేషన్స్ వచ్చినప్పటికీ 5 వచ్చినాయి. తర్వాత 12 6, 11 7, 10 8 9 9. సో, ఇంతకంటే వేయలేమమ్మా. ఎందుకంటే 8 10 అవుతుంది. 8 10 అవుతుంది. 8 10 తీసుకోకూడదు. ఎందుకంటే ఎల్ లెస్ దాన్ బి అయిపోతుంది. ఎల్ లెస్ దాన్ బి అయిపోతుంది కాబట్టి ఈ కాంబినేషన్ మనము తీసుకోము. కాబట్టి ఎక్కడి దాకా తీసుకుంటాం? 9 9 వరకు. ఎల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి వరకు తీసుకుంటాం. సో, కాబట్టి ఇవి ఒక 5 ఒక 4 టోటల్‌గా ఎన్ని కాంబినేషన్స్? 9 కాంబినేషన్స్ మనం గీయొచ్చు. దట్స్ సో 9 ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఇచ్చాడు మనకి. ఏమిచ్చాడు? ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం. సో, ఆర్ కనుక్కోవాలి మనం. ఏం కనుక్కోవాలి? ఆర్ అనేది కనుక్కోవాలి. సో, విచ్ ద ప్రిన్సిపల్ ట్రిపుల్స్ ఇన్ 8 ఇయర్స్. టీ ఇచ్చాడమ్మ. టీ కూడా ఇచ్చాడు. టీ ఎంత అంటే 8 సంవత్సరాలు ఇచ్చాడు. అయితే ప్రిన్సిపల్ అమౌంట్ అంటే 3 రెట్లు అయిందంట. అంటే అసలుని పి అనుకుందాము. మొత్తం ఎంత అయింది నాకు? మొత్తం ఏ అనుకుంటాం కదా! ఏ ఈజ్ ఈక్వల్ టు 3p అయ్యింది.
3p అయిందంటే p ప్లస్ 2p అనే కదా అర్థం. అంటే ఇది ఏమైనట్టు? ఇంట్రెస్ట్ అయినట్టు. కాబట్టి వడ్డీ ఎంత అయింది ఇప్పుడు? వడ్డీ 3p కాదమ్మా. వడ్డీ ఎంత అవుతుంది? 2 ఇంటూ p అవుతుంది. వడ్డీ ఎంత అవుతుంది? 2 ఇంటూ p అవుతుంది. ఎందుకంటే మొత్తము 3p 3 రెట్లు అయింది. 3 రెట్లు అయిందంటే తీసుకున్న అసలుకి వడ్డీ 2 రెట్లు అవుతుందన్నమాట. కాబట్టి వడ్డీ 2p, అసలు p. టైం t ఇచ్చాడు. మనకి ఒక ఫార్ములా ఉంది సింపుల్ ఇంట్రెస్ట్‌గా. I p t r బై 100. సో మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు? r కనుక్కోవాలి. సో ఇక్కడ I ఎంత మనం వేసుకున్నాం మనం? 2p వేసుకోవాలి. p t అంటే 8 సంవత్సరాలు, r బై 100. p క్యాన్సిల్ అయిపోతుంది. 2 ఇందులో 4 సార్లు పోతుంది. 4 ఇందులో 25 సార్లు పోతుంది. దట్ ఎంప్లాయిస్ r 25% ఈస్ ద ఆన్సర్. సో ఎస్, 25% ఈస్ ద ఆన్సర్. ఇది. సో మనకి దీంట్లో మెయిన్‌గా ఈ ఫార్ములా ఇంపార్టెంట్. ఈ ఫార్ములా గుర్తుంటే ప్రాబ్లమ్ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వెషన్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు సిమెట్రీ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ సిమెట్రీ గురించి అడుగుతున్నాడమ్మా. ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఇన్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ద నెంబర్ ఆఫ్ యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సైడ్స్. ఒక బహుభుజిలో సౌష్టవాక్షాల సంఖ్య, భుజాల సంఖ్య సమానం. సో ఈ స్టేట్మెంట్ మనకి కరెక్ట్ అమ్మ. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ పాసిబుల్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఫర్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఈజ్ 2. సమద్విబాహు త్రిభుజానికి 2 సౌష్టవ రేఖలు అనేది తప్పు. సో కాబట్టి బి ఆన్సర్ అనేది తప్పు. సో కాబట్టి మనకి ఏ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్ అవుతుంది, బి తప్పు అవుతుంది. అలా ఏ సత్యము, బి అసత్యము అన్నది మనకి రైట్ అవుతుంది. చూడండి, స్టేట్మెంట్ ఏ ఈజ్ కరెక్ట్, స్టేట్మెంట్ బి ఈజ్ ఇన్కరెక్ట్. సో 3 అనేది మనకి రైట్ ఆన్సర్ అమ్మ. మిగతావి తప్పు అవుతాయి. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు? నెంబర్ ఆఫ్ ఎడ్జెస్, ఫేసెస్, వెర్టిసెస్ ఆఫ్ పెంటాగనల్ పిరమిడ్. పెంటాగనల్ పిరమిడ్కి ఉండేటువంటి అంచులు, ముఖాలు, శీర్షాల సంఖ్యలు వరుసగా అంటున్నాడు. 10 అంచులు, 6 ముఖాలు, 6 శీర్షాలు ఉంటాయమ్మా. సో 10, 6, 6. ఆన్సర్ ఎంత అంటే 10, 6, 6. ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెంబర్ ఆఫ్ ఎడ్జెస్, నెంబర్ ఆఫ్ ఫేసెస్, నెంబర్ ఆఫ్ వెర్టిసెస్. పంచభుజాకార పిరమిడ్ యొక్క అంచులు 10 ఉంటాయి, ముఖాలు 6 ఉంటాయి, అలాగే 6 శీర్షాలను కలిగి ఉంటుంది. సో కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా? ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 25, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి ఇచ్చాడు. దీనికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో సింపుల్ అమ్మ, ఇది చాలా వెరీ సింపుల్ క్వశ్చన్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 అంటే పైన ఏం రాసుకోవచ్చు? ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 5 రాసుకోవచ్చు. బికాస్ ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఆ రూపంలో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. డివైడెడ్ బై, ఇక్కడ చూడండి అమ్మ, ఇక్కడ -10 ఉంది, ఇక్కడ 3 ఉంది. కాబట్టి దీన్ని ఇలా రాసుకోవచ్చు. -10 ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ 5 అని రాసుకోవచ్చా? -2 ఇంటూ 5 అంటే -10 కదా. అలాగే 5 మైనస్ 2 ఎంత అవుతుంది? +3 కదా. సరిపోయింది కదా మనకి. ఈ 2 గుణించినప్పుడు సి రావాలి. అలాగే ఈ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు బి రావాలి. సో కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు మనం? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 2x మైనస్ 10గా రాసుకోవచ్చు. సో డివైడెడ్ బై, కింద ఏమైపోతుందమ్మా? ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అవుతుంది. పైన కూడా మనకేముంది? ఒక ఎక్స్ ప్లస్ 5 ఉంది, ఎక్స్ మైనస్ 5 ఉంది. ఎక్స్ ప్లస్ 5 క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ మైనస్ 5 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 2 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కూడా అదే ఆన్సర్ ఇచ్చాడు. సో మనకి ఆప్షన్ 1 అనేది మనకి
రైట్ ఆన్సర్. దీంట్లో ఏం లాజిక్ లేదమ్మా. మనకు ఫార్ములా తెలియాలి. అలాగే రూట్స్ కనుక్కోవడం తెలిస్తే ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్ కనుక్కోవచ్చు. ఒకవేళ నాకు ఈ రకంగా రాదు అంటే మనకు డైరెక్ట్ ఫార్ములా ఉంది. x - b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a. ఈ సూత్రం ద్వారా మనం కనుక్కోవచ్చు. సో, దీన్ని దేనితో పోల్చాలి అప్పుడు ఈ ఈక్వేషన్‌ని? వర్గ సమీకరణము ax² ప్లస్ bx ప్లస్ cతో పోల్చి ఈ ఏబీసీ వాల్యూస్‌ని ఇక్కడ ప్రతిక్షేపిస్తే ఈ ఫార్ములాలో అప్పుడు మనకి డైరెక్ట్‌గా x వాల్యూ వస్తుంది. లేదు మనకి ఈ రకంగా తెలుసుకోగలిగితే ప్రొడక్ట్ సమ్ ద్వారా తెలుసుకోగలిగితే మనం ఈజీగా దీన్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. The difference between the greatest and smallest 5-digit numbers formed with these digits 6, 0, 8, 3, 5 మనకి ఇచ్చిన ఈ నెంబర్స్ అమ్మ. 6, 0, 8, 3, 5. ఎప్పుడైనా సరే పెద్ద సంఖ్య రాయమన్నాడంటే అందులో ఉన్నటువంటి లార్జెస్ట్ నెంబర్ మనం డిసెండింగ్ పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి రాసుకుంటూ వెళ్ళిపోవాలి. సో, పెద్ద నెంబర్ 8, తర్వాత పెద్ద నెంబర్ 6, తర్వాత పెద్ద నెంబర్ 5, తర్వాత 3, తర్వాత 0. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్. ఇది గ్రేటెస్ట్ నెంబర్. ఇప్పుడు మనకి స్మాలెస్ట్ నెంబర్ కావాలి. స్మాలెస్ట్ నెంబర్ కావాలంటే రివర్స్ రాయాలి. దీనికి రివర్స్ రాయాలి. దీనికి రివర్స్ రాస్తే ఫస్ట్ ఇక్కడ ఏమొస్తుంది? 0 వస్తుంది. ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ 0 వస్తే మనకు కుదరదు కదా! అందుకని ఏం చేయాలి మనము? 3, 0 రాద్దాం. అంటే ఈ ఫస్ట్ 2 నెంబర్స్‌నే చెయ్యాలి. తర్వాత ఏం చేస్తామా? 5, 6, 8 కామన్‌గా ఉంటుంది. అంటే దీనికి ఆపోజిట్ రాస్తాం. సో, ఇది స్మాలెస్ట్ నెంబర్. ఇప్పుడు వాడేమడిగాడు? రెంటి మధ్య డిఫరెన్స్ అడిగాడు. అంటే మైనస్ చేయండి. ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ 12 2 ఉంటుంది. అంటే 12లోంచి 6 తీస్తే 6 వస్తుంది. ఇక్కడ 4 ఉంటుంది. 14, 14లోంచి 5 తీస్తే 9 వస్తుంది. ఇక్కడ 5 ఉంటుంది. 8లోంచి 3 తీసినా మళ్ళీ 5 వస్తుంది. సో, 55,962 రావాలి. సో, ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఏది కరెక్ట్‌గా వస్తుందో. 55,962 రావాలమ్మ. సో, 55,962 ఇక్కడ ఉంది. సో, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇది కూడా మనకు ఆల్జీబ్రా నుంచి ఇచ్చాడు. 1.5x + 12, 1.6x + 8 ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్ టు 5/4 అయితే x వాల్యూ మనం సాల్వ్ చేయాలమ్మా. సో, 1.5x + 12 డివైడెడ్ బై 1.6x + 8 ఈజ్ ఈక్వల్ టు 5/4. సింపుల్‌గా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 4 ఇంటూ 1.5x + 12 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 1.6x + 8 అమ్మ. 15 4 * 60 కదా! 15 4 * 60 అంటే ఇక్కడ 6 మిగులుతుంది. 6x + 12 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4 ఇంటూ 12 ఎంతమ్మా? 12 4 * 48 అవుతుంది. ఇది 6x + 48 ఈజ్ ఈక్వల్ టు 16 5s 80 కదా! అంటే 8x. 8x ప్లస్ ఇదెంత అవుతుందమ్మా? 8 5s 40. సో, 6x ఇటు ఉంది కాబట్టి ఈ 6xని ఇటు పంపించండి. ఈ 40ని ఇటు పంపించేయండి. 6x అది పంపిస్తే 8x - 6x. 8x - 6x ఈజ్ ఈక్వల్ టు 48 - 40. అంటే 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందమ్మా? 8 అయింది. 2x ఈజ్ ఈక్వల్ టు 8 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సార్లు పోతుంది? 4 2 సార్లు పోతుంది. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ ద ఆన్సర్. x ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ ద ఆన్సర్. యెస్, x ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. సో, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. x కోసం సాల్వ్ చేయండి. డైరెక్ట్‌గా మనకైతే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది చూడండి. ద ఫ్లోర్ ఆఫ్ ఎ బిల్డింగ్ అంటే 3.936 చదరపు మీటర్లు గల ఒక భవనం యొక్క నేలని టైల్స్‌తో కప్పాలి. ప్రతి టైల్ కర్ణాల పొడవు 16 సెంటీమీటర్లు, 24 సెంటీమీటర్ల కనుక రాంబస్ ఆకృతితో ఉంది. అయితే నేలను కప్పడానికి అవసరమైన టైల్స్. దీనికి డైరెక్ట్ ఫార్ములా. సో, నెంబర్ ఆఫ్ టైల్స్ కావాలి. నెంబర్ ఆఫ్ టైల్స్ కావాలి. సో, టైల్స్ సంఖ్య
ఫార్ములా గుర్తుపెట్టుకోండి. టైల్స్ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు నేల వైశాల్యం. భవనం యొక్క నేల వైశాల్యం. భవనం యొక్క నేల వైశాల్యాన్ని మనం ఏం చేయాలి? టైల్ ఉంది కదా, ఆ టైల్ యొక్క వైశాల్యంతో భాగించాలి. ఇది ఫార్ములా. టైల్స్ సంఖ్య కనుక్కోవాలంటే ఇలాంటి లెక్కలు మనకి ఇస్తూ ఉంటాడు. నేల వైశాల్యం బై టైల్స్ వైశాల్యం, ఒక టైల్ వైశాల్యం. సో ఈ ఫార్ములాని మనము గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయితే చేసేయచ్చు. ఇప్పుడు చూడండి, నేల వైశాల్యం ఎంత? 3.936 చదరపు మీటర్లు. చదరపు మీటర్లు. కానీ మనకి ఇక్కడ ఇవేమిచ్చాడు? సెంటీమీటర్లో ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి. ముఖ్యమైన విషయం, జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. వైశాల్యము చదరపు మీటర్లో ఇచ్చాడంటే, చదరము అంటే స్క్వేర్ కదమ్మా, అంటే 100 సెంటీమీటర్లోకి మార్చండి. ఇంటూ 100 ఇంటూ 100. ఇక్కడ మీటర్లో ఉన్నా పర్వాలేదు, సెంటీమీటర్లో ఉన్నా పర్వాలేదు, మనకు వచ్చే నష్టమేం లేదు. రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేది నెంబర్ కాబట్టి 3.936 ఇంటూ 100 ఇంటూ 100 బై రాంబస్ వైశాల్యం. రాంబస్ ఆకారంలో ఉన్నాయన్నాడు కాబట్టి రాంబస్ వైశాల్యము. రాంబస్ వైశాల్యము అంటే ఎంత మనకి? 3.936 ఇంటూ 100 ఇంటూ 100 డివైడెడ్ బై రాంబస్ వైశాల్యం అంటే హాఫ్ కర్ణము ఇంటూ కర్ణము. హాఫ్ కర్ణము, ఒక కర్ణం 16 సెంటీమీటర్లు, ఇంకొక కర్ణము 24 సెంటీమీటర్లు. సో కాబట్టి ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేసి దీని ఆన్సర్ మనం సాల్వ్ చేస్తే డైరెక్ట్గా మనకి నెంబర్ ఆఫ్ టైల్స్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఆ 2 ఇందులో 8 సార్లు పోతుంది. సో 8 టేబుల్ ఇందులో పోతుందేమో చూడండమ్మా. 393 ఉంది కదా, 3936, 936 అనేది మనకి 8 టేబుల్లో పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒక్కసారి ఇది 8 టేబుల్లో పోతుందేమో చూడండి. 3936. సో 8 4 జార్ 32, ఇక్కడ 7 వస్తుందమ్మా. 73, 8 9 జార్ 72, 1 6. సో 8 2 జార్ 16, 0. కరెక్ట్గా 8 టేబుల్లో పోయింది. 8లో ఎన్నిసార్లు పోయింది? 492 టైమ్స్ పోతుంది. కానీ పాయింట్ ఎక్కడ? 3 స్థానాల తర్వాత ఉంది కాబట్టి 0.492 వస్తుందమ్మా. ఇక్కడ 400 ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది? ఇది 4920/24 అవుతుంది. 24 దీంట్లో పోతుందేమో చూడండి. 24 2 పోతుంది కదా, 48. 1 2 0, 05 సార్లు పోతుందమ్మా. అంటే ఎన్ని టైల్స్ కావాలి? 205 టైల్స్ కావాలి. 200 ఇచ్చిన ఆన్సర్ కూడా అదే, 205. సో 200 టైల్స్ కావాలమ్మా. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే టైల్స్ సంఖ్యకి సూత్రం తెలియాలి. నేల వైశాల్యము బై టైల్ వైశాల్యము వేసుకుంటే డైరెక్ట్గా మనకి ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. తర్వాత ప్రశ్న. సో ఇక్కడ 4 ఇచ్చాడు, 6 7 8 అని ఇచ్చాడు మనకి. సో ఒక్కొక్కటి చెక్ చేద్దాము. మనకి ట్రయాంగిల్స్ ఏబిసి అయితే, ఏ కామా బి కామా సి ట్రయాంగిల్ లెంగ్త్స్ అయితే ఏ ప్లస్ బి గ్రేటర్ దాన్ సి ఉండాలి, ఏ ప్లస్ సి గ్రేటర్ దాన్ బి ఉండాలి, బి ప్లస్ సి గ్రేటర్ దాన్ ఏ ఉండాలమ్మా. అంటే 3 లెంగ్త్స్ కూడా వాటి యొక్క సమ్ చేస్తే మూడో భుజం పొడవుకి ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి. అంటే 2 భుజాల పొడవు మూడో భుజం పొడవుకి ఖచ్చితంగా ఎక్కువగా ఉండాలి, సమానంగా కూడా కాదు. సో ఇది కండిషన్. సో ఇక్కడ 6 7 8 ఇచ్చాడు చూడండి. 6 + 7 13, 13 8 కంటే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ 7 + 8 చేయండి, 15, 6 కంటే ఎక్కువ ఉంటుంది. తర్వాత 6 + 8 చేయండి, 14, 14 7 కంటే ఎక్కువ ఉంటుంది కదా. కాబట్టి దీంతో మనం త్రిభుజం తయారు చేయొచ్చు. ఇక్కడ చూడండి, 6 6 6 సమబాహు త్రిభుజం, సమద్విబాహు త్రిభుజం తయారు చేస్తాం కదా. సో కాబట్టి చెక్ చేయాల్సిన పనే లేదు, డైరెక్ట్గా 3 4 5 ఇది లంబకోణ త్రిభుజానికి ఎగ్జాంపుల్. ఇది లంబకోణ త్రిభుజానికి ఎగ్జాంపుల్. ఇదేమో సమద్విబాహు త్రిభుజం.
సమద్విబాహు త్రిభుజం ఇది. సో, ఈ 2 చెక్ చేయాల్సిన పని లేదమ్మా. నెక్స్ట్ ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ కాబట్టి ఇది కూడా చెక్ చేయక్కర్లేదని అనుకోవచ్చు మనము. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ కండిషన్ చూడండి. సో, కండిషన్ ఏమవుతుందో దాన్ని బట్టి చెక్ చేయాలి. ఇక్కడ 4+4 గ్రేటర్ దాన్ 8 వచ్చింది. రాదు కదా! 4+4 8. 8 గ్రేటర్ దాన్ 8 అనేది రాంగ్ కండిషన్ కదమ్మా! కాబట్టి ఇదే కరెక్ట్. సో, ఈ 3 కొలతలతోటి మనము త్రిభుజాన్నయితే నిర్మించలేము. ఎందుకంటే మనకి ఈ సంఖ్య ఎప్పుడూ కూడా అంటే ఈ రెండిటి మొత్తం ఎప్పుడూ కూడా మూడో భుజానికంటే ఎక్కువ రావాలి. కానీ ఇక్కడ 2 సమానంగా వచ్చినాయి. అందువల్ల దీన్ని మనము ట్రయాంగిల్‌ని డ్రా చేయలేము. సో, 484 సెంటీమీటర్స్ తోటి మనం ట్రయాంగిల్‌ని అయితే డ్రా చేయలేము. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ద ఏరియా ఆఫ్ సర్కిల్ ఈస్ 38.5 స్క్వేర్ సెంటీమీటర్స్. ఏరియా ఇచ్చేసాడు. ఏరియా అంటే పై ఆర్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా? 38.5 చదరపు మీటర్లు ఇచ్చాడు. 38.5 చదరపు మీటర్లు అంటే మనము దీని నుంచి ఆర్ వాల్యూ కనుక్కోవాలి అని అర్థం. అంటే 22/7 ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 38.5. 38.5. ఒకసారి ఇది అబ్జర్వ్ చేస్తే 3 + 5 8. 8 - 8 0 వచ్చేస్తుంది. అంటే ఇది 11తో ఖచ్చితంగా పోతుంది. ఎన్నిసార్లు పోతుంది? దీన్ని సింపుల్‌గా 385/10 అని రాసుకుందాం. మనకి ఈజీగా ఉండడానికి. రాసుకోవచ్చు కదా! రాసుకుంటే ఇది 11లో ఎన్నిసార్లు పోతుందమ్మా? 33 సార్లు పోతుంది. అంటే 3, 5 మిగులుతుంది 55. అంటే 35/10 వస్తుంది ఇక్కడ. ఇక్కడేమో 22/7 ఉంది. 22/7 ఆర్ స్క్వేర్. సో, ఇక్కడ చూడండి 35 × 11 రాసుకోవచ్చు మనం ఇక్కడ. సో, ఈ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోయింది? తీసుకెళ్ళండి. 35 × 11 × 7/10 × 22 ఏం రాసుకోవచ్చమ్మా? 2 × 11 రాస్తున్నా. 11, 11 క్యాన్సిల్. 2 ఇందులో 3.5 సార్లు పోతుంది. ఆల్రెడీ ఇక్కడ 3.5 ఉంది. 3.5 స్క్వేర్ వచ్చింది. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3.5 అవుతుంది. సో, నాకు వృత్త వ్యాసార్థం వచ్చింది. ఏం కనుక్కోమన్నాడు? అర్ధవృత్తం అన్నాడు. వృత్త పరిధి కాదమ్మా. అర్ధవృత్తం యొక్క పరిధి కనుక్కోమన్నాడు. అర్ధవృత్తం పరిధి అంటే చూడండి ఎట్లా ఉంటుంది. ఇది అర్ధవృత్తం. ఈ అర్ధవృత్తంలో ఇది డయామీటర్. డయామీటర్ కదా ఇది. అంటే ఇక్కడ ఆర్ ఇక్కడ ఆర్ ఉంటుంది. ఇది 2r ఇది. ఇదంతా ఏమవుతుంది? 2πrలో ఇది πr అవుతుంది. మొత్తం వృత్తానికైతే 2πr. అర్ధవృత్తం కాబట్టి ఇది πr, ఇది 2r. కాబట్టి నాకేమొస్తుంది? πr + 2r అవుతుంది. మరి ఇచ్చింది ఏమో అర్ధవృత్తం యొక్క పరిధి ఎంత అవుతుంది? πr + 2r అవుతుంది. సో, ఇందులో నాకు r 3.5 వచ్చేసింది కాబట్టి సో, చూడండి πr + 2r మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఈజ్ ఈక్వల్ టు 22/7 + 2 × r కామన్ తీయండి. 7 రెళ్ళు 14 అంటే 36/7 వస్తుందమ్మా. 36/7 వస్తుంది. ఆర్ ఎంత? 3.5 అంటే 35/10 వేసుకుందాం. మనకి ఈజీగా ఉంటుంది. 7 ఇందులో 5 సార్లు పోతుంది. 5 ఇందులో 2 సార్లు పోతుంది. 2 ఇందులో 18 సార్లు పోతుంది. సో, కాబట్టి πr + d లేదా πr + 2r ఎంత అయిందమ్మా? 18. సో, ఆన్సర్ కూడా మనకి ఇక్కడ 18 అని ఇచ్చాడు. సో, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అర్ధవృత్తం యొక్క పరిధి అడిగాడము. ఒక్కోసారి వృత్త పరిధిని మనం 2πr క్యాలిక్యులేట్ చేస్తాము. అలా కాకుండా మనం ఏం చేయాలంటే అర్ధవృత్తం యొక్క పరిధిని మనం ఇక్కడ లెక్కించాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ డిస్టింక్ట్ సెట్స్ ఆఫ్ 3 పాజిటివ్ ఇంటిజర్స్ విత్ ఎ మీన్ ఆఫ్ 7. సో, మీన్ 7, మీడియన్ 8, నో మోడ్. 3 ధనపూర్ణ సంఖ్యలు అన్నాడమ్మ. 3 ధనపూర్ణ సంఖ్యలు తీసుకుని వాటికి మనము మీన్ 7, మీడియన్ 8 అయ్యేలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా తీసుకుందాం. ఏబిసి 3 ధనపూర్ణ సంఖ్యలు తీసుకుందాం. ఎలా ఉండాలి? మీడియన్ కడుతున్నాం కాబట్టి a < b < c అవ్వాలి.
అలాగే ధనపూర్ణ సంఖ్యలను వాడే ఇచ్చేసాడు. ఏబీసీ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్. జెడ్ ప్లస్. ఇవి వాడిచ్చిన కండిషన్. ఇప్పుడు ఇచ్చిన దాని ప్రకారము మీన్ ఎంత 7 అంట. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 3 ఈజ్ ఈక్వల్ టు 7. అంటే దీని నుంచి ఏమొస్తుందమ్మా మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 7 మూళ్ళ 21. ఏ ప్లస్ బి ప్లస్ సి 21 అవుతుంది. కానీ మీడియన్ ఎంత ఇచ్చాడు 8 ఇచ్చాడు. మీడియన్ అంటే మధ్యలో ఉన్నదే కదా, ఇదే కదా మీడియన్. బి ఈజ్ ఈక్వల్ టు 8. బి 8 ఇందులో ప్రతిక్షేపిస్తే ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ నాకు ఎంత వస్తుంది 13 వస్తుంది. ఏ ప్లస్ సి 13 వస్తుంది. ఏ ప్లస్ సి 13 అయినప్పుడు ఇక్కడ మనకి కండిషన్స్ వస్తాయి చూడండి. ఏ ప్లస్ సి 13 కదా, దీని నుంచి మనము ఏ వాల్యూ ఏకి సికి కండిషన్స్ తీసుకోవాలి. ఏకి సికి కండిషన్ తీసుకోవాలంటే ఇక్కడ చూడండి ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అవ్వాలి. ఏ అనేది బి కంటే తక్కువ ఉండాలి. ఏ అనేది బి కంటే తక్కువ ఉండాలంటే ఏ ఆల్వేస్ లెస్ దెన్ 8 అంతే కదా. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే అర్థం ఏంటమ్మా ఏ లెస్ దెన్ 8 కంటే తక్కువ ఉండాలి. అంటే ఏ విలువ 7 తీసుకోవాలి. మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ ఆఫ్ ఏ 7, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. సో పాజిటివ్ ఇంటిజర్స్ అన్నాడు కాబట్టి ఏ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వస్తుంది లిమిట్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ లెస్ దెన్ 8. సో కాబట్టి ఏ యొక్క విలువలు 1 నుంచి 8 లోపు, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 to 8 అనేది పాసిబుల్. కాబట్టి 1 to 7 అనుకోండి, 8 రాదు. 1 to 7 పాసిబుల్ కాబట్టి 7 కాంబినేషన్స్ అని అనుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ సి కూడా ఉంది కదా. సో సి యొక్క కాంబినేషన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఏమైంది బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి వచ్చింది. అయితే బి సికి సమానం కాదు కాబట్టి సి ఖచ్చితంగా 8 కంటే ఎక్కువ ఉంటుంది. సి అనేది ఖచ్చితంగా 8 కంటే ఎక్కువ ఉండాలి. లోయర్ లిమిట్ ఏం లేదు, 8 నుంచి ఎంతైనా ఉండొచ్చు. సి ఎంత ఉంటుంది అంటే ఏ యొక్క లిమిట్ తోటి మనం కంపేర్ చేసుకోవాలి. సో ఈ 3 వాల్యూస్ని మనం రాసుకుంటే దాన్ని బట్టి మనకు వచ్చేటువంటి కాంబినేషన్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ కాంబినేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వచ్చు, బి ఈజ్ ఈక్వల్ టు 8 అయ్యి సి ఈజ్ ఈక్వల్ టు 12. ఎందుకంటే 3 కలిపితే 21 రావాలి కదా, ఇది 9 12 అయింది. సో ఫస్ట్ కాంబినేషన్ ఓకే. సెకండ్ కాంబినేషన్ చూడండి. ఇప్పుడు ఏ 2 తీసుకోవచ్చు కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు 8, 10 అయిపోయింది. అప్పుడు సి ఈజ్ ఈక్వల్ ఖచ్చితంగా ఎంత అవుతుంది 11. సో ఇది కూడా సరిపోయింది. థర్డ్ కాంబినేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటాం, బి 8 ఉంటుంది, 11 అయింది కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా 10 అవుతుంది. నాలుగో కాంబినేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకోండి, బి ఈజ్ ఈక్వల్ టు 5, 12, సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 12 అయితే 9 అయిపోతుంది. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకుందాం. ఏ 5 తీసుకుంటే బి 8 తీసుకుంటే 13 అయినప్పుడు సి ఖచ్చితంగా ఎంత అవ్వాలి 8 అవ్వాలి. కానీ సి 8, సి ఎప్పుడు 8 కంటే ఎక్కువ ఉండాలి. కానీ సి 8 వచ్చింది ఇక్కడ. సో సి 8 వచ్చింది కాబట్టి ఈ కాంబినేషన్ అంటే ఇక్కడి నుంచి ఈ కాంబినేషన్స్ మనకి పాసిబుల్ కాదు. కాబట్టి పాసిబుల్ సొల్యూషన్స్ ఎన్ని 1 2 3 4 4 మాత్రమే. కాబట్టి ఇక్కడ ఆన్సర్ కూడా 4. సో కాబట్టి ఈ 4 కాంబినేషన్స్ మాత్రమే పాసిబుల్ అవుతాయి. సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. 4 కాంబినేషన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ ఏదని అడుగుతున్నాడు. 9 క్యూబ్ అంటే 729 అమ్మ. 729. 7 పవర్ 4 అంటే ఎంత అవుతుంది 49 ఇంటూ 49. ఏ రకంగా చూసుకున్నా ఇది 50కి దగ్గరగా ఉంది. 50 ఇంటూ 50 అంటే 2500 అవుతుంది. గ్రేటర్ దాన్ సింబల్ కాదు, మధ్యలో లెస్ దాన్ సింబల్ రావాలి. ఇక్కడ గ్రేటర్ దాన్ వచ్చింది కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ 4 క్యూబ్ అంటే 64. 3 పవర్ 4 అంటే ఎంత వస్తుంది 81 వస్తుంది. 81 64 గ్రేటర్ దెన్ కాదు కదా, 64 లెస్ దెన్. కాబట్టి ఇక్కడ గ్రేటర్ దెన్ ఇచ్చాడు కాబట్టి ఇది కూడా తప్పు. నెక్స్ట్ 12 స్క్వేర్ అంటే 144. 5 క్యూబ్ అంటే 125. 144 గ్రేటర్ దెన్ కదా, ఇక్కడ లెస్ దెన్ ఇచ్చాడు. 144 గ్రేటర్ దెన్ 25 రావాలి, 125 రావాలి. సో కరెక్ట్ ఆప్షన్ ఇదే, కరెక్ట్ ఆన్సర్ ఇదే అవుతుంది. ఎందుకంటే ఇంక మిగిలింది అదే. 2 పవర్ 8 అంటే మనకి ఎంత అవుతుంది 256 అవుతుంది.
56 మస్ట్ బి గ్రేటర్ దాన్ 6 క్యూబ్ అంటే 216 అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 4 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూస్ ద క్వాడ్రిలేటరల్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ విచ్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ వన్ మెజర్మెంట్ ఆఫ్ 2 డయాగనల్స్ ఇచ్చినప్పుడు ఏని కట్టొచ్చు అంటే రాంబస్ స్క్వేర్. దీర్ఘచతురస్రాన్ని మనం కనుక్కోలేము, గీయలేము. సో కాబట్టి రాంబస్ స్క్వేర్ ఏ అండ్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. ఏ అండ్ సి మాత్రమే అన్నాడు కదా. సో రాంబస్ చతురస్రాన్ని మనకి డయాగనల్స్ తెలిసినప్పుడు కనుక్కోవచ్చు. నెక్స్ట్, ఎ ట్యాంక్ ఈజ్ ఇన్ షేప్ ఆఫ్ క్యూబాయిడ్ 3.5 సెంటీమీటర్స్ 2.8 1.6 ఉంది. కెపాసిటీ ఆఫ్ ట్యాంక్ ఇన్ లీటర్స్, లీటర్లో కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ మనము చూద్దాం. ఎల్ ఈజ్ ఈక్వల్ తీసుకోండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3.5 రాసుకుందామమ్మా, 3.5 సెంటీమీటర్స్. బి ఈజ్ ఈక్వల్ టు 2.8 సెంటీమీటర్స్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1.6 సెంటీమీటర్స్. ఇది మనకిచ్చింది. సో దీని నుంచి మనం ఏం చేయాలి, మనము ఘనపరిమాణం కనుక్కోవాలి, వాల్యూమ్ కనుక్కోవాలి. వాల్యూమ్ అంటే వి ఈజ్ ఈక్వల్ టు ఎల్బిహెచ్ ఫార్ములా డైరెక్ట్గా ఉంది మనకి. ఎల్బిహెచ్, ఎల్ తెలుసు మనకి 3.5, 2.0, 1.6. కాకపోతే లీటర్లో కనుక్కోమన్నాడు కాబట్టి ఇంటూ 1000 చేయాలి. ఇంటూ 1000 చేస్తే ఇక్కడ ఒక 10, ఇక్కడ 10, ఇక్కడ 10 మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 35 ఇంటూ 20 ఇంటూ 16. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసి కనుక్కోవాలి. సో డిజిటల్ సమ్ కోసం ట్రై చేస్తే కుదరదమ్మా. ఎందుకంటే ఇక్కడ 5 + 1 6, 6 + 6 12, 12 + 8 2. అన్నీ చూడండి 1568, 1568, 1568 ఉన్నాయి. అన్ని డిజిటల్ సమ్లు 2 వస్తాయి. సో కాబట్టి నాట్ పాసిబుల్. ఇందులో మనం డైరెక్ట్గా ఎలిమినేట్ చేయగలిగేది ఇది ఒక్కటే. ఎందుకంటే 15.68 రాదు వీటిని మల్టిప్లై చేసినప్పుడు. సో ఖచ్చితంగా పెద్ద నెంబరే వస్తుంది. అది ఎంత అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి డిజిటల్ సమ్ రాదమ్మా. డిజిటల్ సమ్తో చేయాలన్నప్పుడు ఒక చిన్న ట్రిక్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇది 5 ఇంటూ 7 రాసుకోవచ్చు కదా. ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 4 ఇంటూ 5 రాసుకోవచ్చు. ఇక్కడ 16 అంటే 4 ఇంటూ 4 రాసుకోవచ్చు. ఇక్కడ 5 5లు మనకి 20 వచ్చింది. 5 5లు 25 వచ్చేసింది. సో ఇక్కడ 4 క్యూబ్ 64 వస్తుంది. చూడండి 25, ఇక్కడ 64, 7 ఉంటుంది. సో వీటిని మనం మల్టిప్లై చేస్తే 15680 వస్తుంది. 15680 వస్తుంది. లేదా ఇక్కడ ఒక్క జీరోనే ఉంది మన దగ్గర. 20 అనేది ఒకే ఒక్క, సారీ ఇది 2.8 అమ్మ. ఇది ఒకసారి ప్రాబ్లం చూడండి. 2.8, 2 కాదు ఇది 2.8, 2.8 సెంటీమీటర్లు. ఒక్క నిమిషం చూడండి. సో కాబట్టి ఇది 28 అవుతుంది. 28 అంటే ఇది 7 అవుతుంది. 7 అవుతుందమ్మా. సో 7 7 ఇది క్యాన్సిల్ చేయండి, ఇది క్యాన్సిల్ చేయండి. ఇక్కడ నాకు 7 ఇంటూ 7 49 అవుతుంది. ఇక్కడ 5 4s 20, 5 4s ఇది 49 ఇంటూ 20 ఇంటూ 16. ఇప్పుడు 6 ఇంటూ 9 54 కదా. కానీ ఇక్కడ ఒక్క సున్నానే వచ్చింది చూడండి. అంటే ఆన్సర్లో మనకి ఓన్లీ సింగిల్ డిజిట్ 0 వస్తుంది. 2 సున్నాలు రావు. 0 రాదు ఇక్కడ. కాబట్టి ఇది ఎలిమినేట్ అయిపోతుంది. 2 సున్నాలు 1 సున్నా. సో ఇక్కడ ఉన్న దాన్ని బట్టి మనకి 1 జీరోనే వాజిబుల్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. లేదు మీరు మల్టిప్లై చేసుకున్నా కూడా 15680 వస్తుంది. లేదు డిజిటల్ సమ్ పాసిబుల్ కానప్పుడు జీరోస్ ఉన్నప్పుడు ఇలా చెక్ చేసుకోవాలి, ఎన్ని పాసిబుల్ జీరోస్ వస్తాయి అనేది. ఇక్కడ ఎన్ని పాసిబుల్ జీరోస్ వస్తాయంటే ఇక్కడ 7 7s 49, 4 4s 16, 5 4s 20 ఇలా సెపరేట్ చేసుకున్నాం. ఓన్లీ సింగిల్ జీరోనే పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే మిగతా మల్టిప్లై చేసినా చూడండి 9 2s 18, మళ్ళీ 8 6s 48 వస్తుంది. అంటే ఇక్కడ 8 వస్తుంది అంతే తప్ప 2 సున్నాలు వచ్చే అవకాశం లేదు. సో 8 0 వచ్చేది ఇది ఒక్కటే ఆప్షన్ ఉంది కాబట్టి మనకి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి 15680 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ దీనికి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే మనకు తెలుసు కదా, ఇక్కడ చివరిలో 5 ఉంది కాబట్టి ఖచ్చితంగా 5 ఉంటుంది. అన్నిట్లోనే 5 ఇచ్చడం. సో, స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే మనకి లాస్ట్ డిజిట్ 5 వచ్చేస్తది. అన్నీ 5 ఉన్నాయి. సో, కాబట్టి మనము ఖచ్చితంగా కనుక్కోవాలి. ఇక మధ్యలో పెట్టండి. 5 5 జా 25 అంటే 812 కదా! 812 అంటే దేనికి దేనికి మధ్యలో ఉంటది. మనకు తెలిసి 25 స్క్వేర్ అంటే 625 మనకు గుర్తున్నవి. తర్వాత 30 స్క్వేర్ అంటే 900 వస్తుంది మనకి. సో, ఈ రెండిటి మధ్య ఉంటది. ఈ రెండిటి మధ్య ఉంటుందంటే 27 అయినా 26 అన్నా ఉండొచ్చు, 27 అన్నా ఉండొచ్చు, 28 అన్నా ఉండొచ్చు, 29 అన్నా ఉండొచ్చు. సో, 25 స్క్వేర్ నుంచి 30 స్క్వేర్ మధ్య ఉండేటువంటి స్క్వేర్స్‌ని మనం ఇప్పుడు రాయాలి. 25 స్క్వేర్ నుంచి 30 స్క్వేర్ మధ్య ఉండేటువంటి స్క్వేర్స్ మనం రాయాలి. స్క్వేర్స్ రాయాలంటే ఒక్కసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. మనము కొన్ని ఆడ్ నంబర్స్‌ని యాడ్ చేసుకుంటూ ఒక సీరీస్‌లో వస్తా ఉంటే మనకి స్క్వేర్స్ అనేవి వస్తూ ఉంటాయి. నీకు 25 స్క్వేర్ తెలిసిందంటే 25 స్క్వేర్ నుంచి 29 స్క్వేర్, 30 స్క్వేర్ వరకు కూడా రాసేయచ్చు మనం. వరుసగా స్క్వేర్‌లు రాసుకుంటూ వెళ్ళొచ్చు. 24 స్క్వేర్ తెలుసు కదా మనకి. 24 స్క్వేర్ ఎంత మనకి? 576. 576. ఒకసారి రెంటి మధ్య డిఫరెన్స్ చూడండమ్మా ఎంత? ఎంతొస్తుంది? ఈ రెంటి మధ్య డిఫరెన్స్ ఎంతొస్తుంది? 15లోంచి 6 పోతే 9. ఇక్కడ ఎంతొస్తుంది? 11లోంచి 7 పోతే 49 డిఫరెన్స్. సో, కాబట్టి 25కి ఇది 49 కదా డిఫరెన్స్. 2 యాడ్ చేయండి. కాబట్టి 25 స్క్వేర్‌కి 625 కదా! నాకు 26 స్క్వేర్ రావాలంటే ఏం చేయాలంటే 2 యాడ్ చేయండి. 49కి 2 యాడ్ చేస్తే 51 అయింది. సో, 2 యాడ్ చేస్తే ఎంత అవుతుందమ్మా? 676. అదే కదా 26 స్క్వేర్. 27 స్క్వేర్ కావాలంటే ఏం చేయాలి? 51 కదా! 2 యాడ్ చేయండి. అంటే 53 యాడ్ చేయండి. 9, 12, 729 అయిపోతుంది. 28 స్క్వేర్ కావాలి మనకి. 28 స్క్వేర్ కావాలంటే ఇప్పుడు ఏం యాడ్ చేయాలి? 55 యాడ్ చేయండి. 55 యాడ్ చేస్తే 784 వస్తుంది. 29 స్క్వేర్ కావాలి నాకు. 29 స్క్వేర్ అంటే ఏం యాడ్ చేస్తే సరిపోతుంది? 57 యాడ్ చేయండి. 57 యాడ్ చేయండి. 57 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 841. కాబట్టి 812 అనేది ఏ రెంటి మధ్యలో ఉంది? 28కి, 29కి మధ్యలో ఉంది. సో, కాబట్టి ఇందులో 784, 841 మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ ఏ నంబర్ యేసుకుంటాం? 28 యేసుకుంటాం. కాబట్టి ఇది 28 స్క్వేర్ అవుతది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి 285 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఈ రకంగా మనం స్క్వేర్ రూట్స్ ఈజీగా కనుక్కోవచ్చు. మనకు 1 నుంచి ఉన్న స్క్వేర్ రూట్స్ అన్నీ కూడా ఆడ్ నంబర్స్ 2, 2, 2, 2 యాడ్ చేసుకుంటూ వస్తే వస్తాయన్నమాట. అంటే 1 స్క్వేర్ అంటే 1 కదా! దానికి ఆడ్ నంబర్ యాడ్ చేయండి. 2 స్క్వేర్ అంటే ఎంత అయింది? 4 అయింది. ఈ రెంటి మధ్య డిఫరెన్స్ ఎంత? 3. ఒక ఆడ్ నంబర్ వస్తది మనకి. సో, 1 + 3 చేస్తే మనకి 4 వచ్చింది. సో, నెక్స్ట్ +5 చేయండి. 9 వస్తుంది. 9 అంటే 3 స్క్వేర్ కదా! దీనికి +7 చేయండి 16 వస్తుంది. అంటే 4 స్క్వేర్ కదా! తర్వాత +9 చేయండి 25 వస్తుంది. అంటే 5 స్క్వేర్ కదా! కాబట్టి స్క్వేర్ నంబర్స్ అన్నీ కూడా ఆడ్ నంబర్స్ అంటే దాని తర్వాత ఆడ్ నంబర్ యాడ్ చేసుకుంటూ వస్తే మనకొస్తుందమ్మా. ఇక్కడ చూడండి మనం 49 యాడ్ చేసాం. తర్వాత 51, 53, 55, 57 తర్వాత 59 యాడ్ చేస్తే 900 వస్తుంది. తర్వాత 31 స్క్వేర్ కావాలనుకో 61 యాడ్ చేయాలి. అప్పుడు 961 వస్తుంది. సో, ఇలా మనం స్క్వేర్స్‌ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఫైండ్ ఔట్ చేయొచ్చు. అందుకని ఈ 5 నంబర్స్ ఉంటే మధ్యలో ఉన్న స్క్వేర్స్ మనం ఈజీగా యేసుకోవచ్చు. కాబట్టి దీనికి ఆన్సర్ ఎంత అంటే 285 అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇది ఈజీ క్వెషన్. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్. ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్. 2 నంబర్ల ప్రొడక్ట్‌గా మనం రాసుకోవచ్చు. ఇది మనందరికీ తెలిసిన విషయమే ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్. సో, ఎల్‌సీఎం ఇచ్చాడు ఎంత? 55, 44, 0 ఇంటూ హెచ్‌సీఎఫ్ ఏమో ఇచ్చాడు. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఒక నంబర్ అనుకుందాము. ఇంకొకటి 2640 అనుకున్నాము. ఇక్కడ చూడండి, ఇది 11 టేబుల్‌లో పోతది చూడండి. 55, 44 5 సార్లు పోతుంది. ఇది 4 సార్లు పోతుంది. ఇక్కడ 0 ఉంటుంది. అలాగే ఇది కూడా చూడండి 11 టేబుల్‌లో పోతుంది. 2640. 2640. ఇది
504 టైమ్స్ పోతుందమ్మా. 5040 టైమ్స్ పోతుంది. ఈ 00 క్యాన్సిల్ చేసేయండి. 00 క్యాన్సిల్ చేస్తే 11 టేబుల్‌లో ఇది 50 టైమ్స్ పోతుంది. ఇది ఎన్ని సార్లు పోతుంది? 11 2 జా 22 44 24 టైమ్స్ పోతుంది. ఈ 24 మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని సార్లు పోతుంది? 24 2 జా 48 మళ్ళీ 24 2 1 జా 21 టైమ్స్ పోతుంది. కాబట్టి x ఎంత అంటే 165 ఇంటూ 21. x ఎంత అంటే 165 ఇంటూ 21. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 1 5 ఆర్ 5 అన్ని 5 వచ్చినాయి మనకి చివరి డిజిట్స్ అనుకుంటా. 3 4 6 5 వస్తుంది. మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 34 65 వస్తుంది. సో 34 65 ఆప్షన్ 3 ఉంది. సో 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్ ఇచ్చాడు చూడమ్మా. ఒకసారి ఈ కలిపేసేయండి. 3 4 ఎంత 7 7 5 12. సో 12 ప్లస్ ఈ ఫ్రాక్షన్స్ ఒక్కటి రాయండి మిక్స్డ్ 1/2 2/3 3/4. ఒకటి ఉన్నప్పుడే చేయొచ్చు అనుకుంటాం. ఒకటి లేకపోయినా కూడా ఇలాగ మనం చేయొచ్చు. ఆన్సర్ వస్తుంది మనకి. నెక్స్ట్ ఈ ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం 12 అవుతుంది. ఇక్కడ 6 మిగులుతుంది. ఇక్కడ ఎంత వస్తుందమ్మా? 8 అవుతుంది. ఇక్కడ 9 అవుతుంది. ఇక్కడ 9 వస్తుంది. సో 17 ప్లస్ 1 అంటే 23. సో 12 ప్లస్ 23/12. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. 23ని డివైడ్ చేయాలి 12 తోటి. 12 ఒక్కసారి పోతుంది. ఒకసారి పోతే 12 మనకి ఎంత మిగులుతుంది? 11 మిగులుతుంది. సో 1 11/12 వస్తుందమ్మా. అంటే 12 ప్లస్ 1 11/12. ఈ 1 ఇక్కడ కలిపేసేయండి. అప్పుడు ఎంత అవుతుంది ఆన్సరు? 13 11/12 అవుతుంది. 13 11/12 ఇదే కదా ఆన్సర్. సో ఆప్షన్ 1 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సింపుల్‌గా ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఈ రకంగా మనం ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. సో మనకు ఆన్సర్ ఎంత అవుతుందంటే ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్ 114ల సమ్ చూడండి. 24th సమ్ ఇది. సో దీంట్లో ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే 1/8 ఆఫ్ ఏ నంబర్ ఎక్సీడ్స్ ఇట్స్ 11th బై 1/11th బై 16 అని అంట. 1/8 జాగ్రత్తగా రాయండమ్మా. 1/8 అంటే x/8 ఎక్సీడ్స్ అన్నాడు. x/11 1/11 అంటుంది కదా ఈజ్ ఈక్వల్ టు 69 అంట. x/8లోంచి x/11 తీసేస్తే 69. ఒక 8వ వంతు ఆ సంఖ్య 11వ వంతు కంటే 69 ఎక్కువైనా ఆ సంఖ్య ఎంత? x విలువ ఎంత అంటున్నాడు. x కనుక్కోవాలంటే x కామన్ తీయండి. ఎల్సిఎం కట్టండి. 88 అవుతుంది. ఇది 3 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 69. 3 ఇందులో మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది. 2 3. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 88 ఇంటూ 23. 8 3 24. ఒకసారి ఏమన్నా లాస్ట్ డిజిట్ ఉందేమో చూడండి. ఎస్ ఒక్కటే ఒకటి ఉంది నెంబరు. సో 8 3 జా 24 కదా. యూనిట్ డిజిట్ 4 వస్తుంది. సో ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ సెట్ అయింది 2024. లేదా మల్టిప్లై చేసి చూడండి. ఒకవేళ సెట్ కాకపోతే వస్తుంది. ఇవి కంటెంట్ బిట్స్ అయినాయమ్మా. ఇప్పటి నుంచి వచ్చే మెథడాలజీ బిట్స్ చూడండి. స్టాక్ మార్కెట్ డీటెయిల్స్ గివెన్ ఇన్ మ్యాథమెటికల్ క్వాంటిటీస్ ఇంప్లైస్ దిస్ వాల్యూ ఆఫ్ మ్యాథమెటిక్స్. గణిత పరిమాణాలు ఇవ్వబడిన స్టాక్ మార్కెట్ విలువల గురించి గణితం యొక్క ఈ విలువను ప్రతిబింబిస్తున్నాడు. ప్రిపరేటరీ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించమ్మా. కల్చరల్ మోరల్ రావు. కాబట్టి ఇన్ఫర్మేషన్ అని ఇచ్చాడు కదా ఇక్కడ. సో ఇన్ఫర్మేషన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ గణితాన్ని నేర్చుకోవడానికి భావనలు వరుసగా నిచ్చెన రూపంలో అమర్చితే ఆ అమరిక దేని సూత్రాన్ని ప్రతిబింబిస్తుంది అన్నాడు. ఇక్కడ చూడండి కంటిన్యూటీ అనాలజీ అంటే పోలిక కదమ్మా. సో కంటిన్యూటీ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. అవిచ్ఛిన్నత అంటే ఒకదానితో ఒకటి లింక్ ఉంటూ వెళ్తుంది కదా. ఇక్కడ అనాలజీ అంటే పోలిక. సో అసోసియేషన్ అంటే సంసర్గ గ్రూపింగ్ అనమాట. సో అనుకరణ కాదు, ఇమిటేషన్ కాదు. సో కాబట్టి కంటిన్యూటీ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద రీజన్ ఫర్ చిల్డ్రన్ లాగింగ్ ఇన్ జామెట్రీ. సో జామితిలో వెనకబడడానికి కారణం అని అడుగుతున్నాడు. జామితిలో వెనకబడడానికి కారణం అంతరాలయం యొక్క దృశ్యీకరణ చేసుకోలేకపోవడం, స్పేషియల్ విజువలైజేషన్ చేసుకోకపోవడం, పూరిన అబ్స్ట్రాక్ట్ థింకింగ్, భాషా నైపుణ్యాలతో సంబంధం ఏముంది? న్యూమరికల్ స్కిల్స్తో కూడా సంబంధం లేదు. కాబట్టి ఏబి మాత్రమే కరెక్ట్ అవుతాయి, సిడి కాదు. ఏ మరియు బి మాత్రమే అనేది మనకు రావాలి. ఎస్ ఏ మరియు బి మాత్రమే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మల్టీ లెవెల్ టీచింగ్ అంటే ఏమిటని అడుగుతున్నాడు. ఒకే సమయంలో తరగతి గదులను బోధించడం కాదు.
నెక్స్ట్ తరగతిలో విభిన్న సామర్థ్యాలు గల పిల్లలు ఉన్నప్పటికీ సాధారణ బోధన చేయడం కాదమ్మా. ఇదిగో ఆప్షన్ 3 విభిన్న సామర్థ్యాలు గల పిల్లలకు వారి వారి సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకొని బోధించడం. దాన్ని మనం మల్టీ టీచింగ్ అంటాము. సో, కాబట్టి ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న చూడండి. యాజ్ పర్ ద పీరియడ్ ప్లాన్ ప్రిస్క్రైబ్డ్ బై ఎస్సీఆర్టీ ఫర్ మ్యాథమెటిక్స్ టీచింగ్ ద ఎయిమ్ ఆఫ్ సాల్వింగ్ మోడల్ ప్రాబ్లమ్స్. మనకు టెక్స్ట్ బుక్‌లో మోడల్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు కదా! అవి ఎందుకు అంటున్నాడు. టు ఎక్స్‌ప్లెయిన్ ద ప్రాబ్లమ్ సాల్వ్డ్ బై ద టీచర్ వన్స్ అగైన్ టు ద స్టూడెంట్స్. కాదు కదమ్మా! ఉపాధ్యాయుడు బోధించిన సమస్యను పోలిన మరొక సమస్య విద్యార్థుల చేత సాధించడం. సో, 2 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. మిగతా ఆప్షన్స్ కూడా వస్తది. పాఠ్యపుస్తకంలో ఉదాహరణగా ఇవ్వబడిన సమస్యకు సంబంధించిన సోపానాలు వివరించడం కాదు. సమస్య చదివి చెప్పడం కాదు. కాబట్టి ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. 2ఏ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, లాస్ట్ క్వెషన్ చూడండి. కింది వాటిలో పిల్లల భిన్నాల భావనను బోధించడానికి ఏది అత్యంత సరైనది అన్నాడు. జియోబోర్డ్ అంటే జామెట్రీ అమ్మ. సో, ఘనాకార కడ్డీలు. యెస్. ఘనాకార కడ్డీలు ఆప్షన్ 2 అనేది మనకి రైట్ ఆన్సర్. క్యూబికల్ రాడ్స్ అనేవి ఫ్రాక్షన్స్ భిన్నాలు గుర్తించడానికి మనం ఉపయోగిస్తాము. సో, కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇవి మనము ఈ టీఎస్ పేపర్ 1లో వచ్చినటువంటి జనవరి 10, 2025లో వచ్చినటువంటి 30 బిట్స్‌ని మనం వీడియో అయితే సాల్వ్ చేయడం జరిగింది. నా కంటెంట్ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే మీకు తెలిసి ఎవరైనా టెట్ ఎగ్జామ్ రాస్తుంటే ఏపీ గాని, తెలంగాణలో గాని వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండమ్మా. ఎస్పెషల్లీ తెలంగాణ వాళ్ళకి షేర్ చేయండి. ఈ పేపర్ వాళ్ళకి సంబంధించింది. అలాగే ఫస్ట్ టైమ్ గనక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండమ్మా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్.